హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టీరియస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ సృష్టి మొత్తానికి ఆది మూలం ఆ బ్రహ్మదేవుడే. మన ఈ సృష్టి యొక్క రచన కూడా ఆ బ్రహ్మదేవుడే చేశాడు. అంటే ఈ భూమిపై ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి కూడా ఆ బ్రహ్మదేవుని యొక్క కృపా కటాక్షాల కారణంగానే ఏర్పడిందన్నమాట. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా, మనల్ని ఏర్పాటు చేసినటువంటి ఆ బ్రహ్మదేవుడు శివుడు మరియు విష్ణువు వలె ఆలయాల్లో పూజలు అందుకోడు. మన ఈ మొత్తం విశ్వంలో బ్రహ్మదేవుని యొక్క ఆలయాలు చాలా తక్కువ మొత్తంలో అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి. అలాంటి బ్రహ్మదేవుని యొక్క అతి పురాతనమైన ఆలయాల్లో రాజస్థాన్ లో ఉన్నటువంటి బ్రహ్మాలయం ఒకటి. ఈ ఆలయం అత్యంత ప్రాచీనమైనది. అయితే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం బ్రహ్మదేవుడు మిగతా దేవీ దేవతల వల్ల ఎందుకు పూజింపబడడు అనే విషయం గురించి చర్చించుకుందాం. బ్రహ్మదేవుని చేతనే యజ్ఞ యాగాదులు ప్రారంభమయ్యాయి. కానీ చాలా తక్కువ సందర్భంలో మాత్రమే బ్రహ్మదేవుని యొక్క పూజలు నిర్వహిస్తారు. బ్రహ్మదేవుడు ప్రజల చేత పూజలు అందుకోకపోవడానికి గల ముఖ్యమైన కారణం, ఒకసారి లోక కళ్యాణం కొరకు బ్రహ్మదేవుడికి ఈ భూమండలంపై ఒక యజ్ఞం చేయాల్సి వచ్చింది. దీని కారణంగా యజ్ఞం కోసం స్థలాన్ని ఎంచుకునేందుకు బ్రహ్మదేవుడు తన పాన్పుగా ఉపయోగించేటటువంటి కమలం పువ్వుని భూమండలం పైకి పంపుతాడు. ఆ కమలం పువ్వు రాజస్థాన్ లోని పుష్కల్లో పడింది. ఆ కమలం పువ్వు పడిన చోట ఒక కొలను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు యజ్ఞం చేయడానికి అదే సరైన చోటు అని భావించి యజ్ఞం చేసేందుకు పూనుకున్నాడు. కానీ బ్రహ్మదేవుని భార్య అయినటువంటి సరస్వతీదేవి సరైన సమయంలో రాకపోవడంతో యజ్ఞానికి ఆలస్యం అవ్వసాగింది. కానీ యజ్ఞం సఫలం కావడానికి ఒక స్త్రీ యొక్క అవసరం ఎంతగానో ఉంది. యజ్ఞానికి సమయం మించిపోతున్నా కానీ సరస్వతీదేవి యజ్ఞ స్థలానికి చేరుకోకపోవడంతో బ్రహ్మదేవుడు స్థానిక మహిళతో వివాహం చేసుకుంటాడు. ఎందుకంటే యజ్ఞం సమయానికి పూర్తి కాకపోతే దాని యొక్క ఫలితం లభించదు. కావున బ్రహ్మదేవుడు స్థానిక మహిళను వివాహమాడి యజ్ఞాన్ని ఆచరించేందుకు పూనుకున్నాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్నటువంటి సరస్వతీదేవి తన స్థానంలో మరొక స్త్రీ కూర్చుని ఉన్న దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోతుంది. సరస్వతీదేవి క్రోధంతో బ్రహ్మదేవుడికి, ఈ భూమిపై నువ్వు ఎక్కడ కూడా పూజింపబడవు మరియు ఏ వ్యక్తి పూజా సమయంలో నీ నామాన్ని స్మరించుకోడు అని శాపాన్ని పెడుతుంది. మరియు సరస్వతీదేవి యొక్క ఆగ్రహాన్ని చూసినటువంటి ముక్కోటి దేవతలు భయభ్రాంతులకు గురై సరస్వతీదేవిని తన శాపాన్ని వెనక్కి తీసుకోమని ప్రాధేయపడ్డారు. దాంతో సరస్వతీదేవి శాంతించిన తర్వాత, ఎక్కడైతే మీరు యజ్ఞం చేశారో ఆ స్థలంలో మాత్రమే మీ ఆలయం యొక్క నిర్మాణం జరుగుతుంది అని చెబుతుంది. ఈ కారణం చేతనే కేవలం పుష్కర్లో మాత్రమే బ్రహ్మదేవుని పూజించడం జరుగుతుంది. కొన్ని మాన్యతల ప్రకారం చెప్పబడింది ఏంటంటే, సరస్వతీదేవి క్రోధం శాంతించిన తర్వాత సరస్వతీదేవి సమీపంలోని కొండపైకి వెళ్లి తపస్సులో లీనమైపోయిందంట. నేటికి కూడా ఆమె అక్కడే కొలువు తీరి ఉంది. ఆ సరస్వతీదేవి ఆలయాన్ని సందర్శించుకునేందుకు వందలాది మంది ఇప్పటికీ కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు. మరియు అక్కడికి వెళ్ళేటటువంటి వైవాహిక స్త్రీలు వారి యొక్క జీవనం చాలా సుఖంగా ఉండాలని కోరుకుంటారు. పుష్కర్ లో ఉన్నటువంటి బ్రహ్మదేవుని ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. మరియు అజ్మీర్ కి వెళ్లే ప్రతి ఒక్కరు కూడా పుష్కర్ లో ఉన్నటువంటి బ్రహ్మదేవుని ఆలయాన్ని మరియు అక్కడే ఉన్నటువంటి ఆ కొలను కూడా సందర్శించుకుని వెళ్తారు. ఫ్రెండ్స్, ఆ బ్రహ్మదేవుడికి ఈ భూమండలంపై ఎందుకు పూజలు జరగవు అన్న విషయాన్ని తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. మరియు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మా వీడియోస్ మీ వద్దకు ఫాస్ట్ గా చేరుకుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.